అందరికీ నమస్కారం. భక్తి ముక్తి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం నత్త రామేశ్వరం గురించి తెలుసుకుందాం. ప్రపంచంలో ఏడాదికి 11 నెలలు నీళ్ళల్లో మునిగి ఉండే ఒకే ఒక్క దేవాలయం అదొక్కటే. ఈ ఆలయ నిర్మాణం వెనుక అసలు ఎవరూ ఊహించని అద్భుతాలు ఉన్నాయి. శివాలయాల చరిత్రలో ఎన్నో రహస్యాలను దాచుకున్న ఆలయం ఇదొక్కటే. ఈ ఆలయం పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుమాట్రు మండలంలో భక్తులను అలరిస్తుంది. దీని పేరే నత్త రామేశ్వరం. శ్రీమన్నారాయణ ధరించిన దశావతారాల్లో రామావతారం, పరశురామావతారం ఎంతో విశిష్టమైనవి. ఈ 2 అవతారాలలో శ్రీమన్నారాయణుడు ఒక్క ప్రదేశంలోనే 2 శివాలింగాలను ప్రతిష్ఠించడం ఇక్కడి విశేషం. ఆ విశేషాన్ని సొంతం చేసుకున్న ప్రదేశమే నత్త రామేశ్వరం. నత్త రామేశ్వరం పేరు వినగానే అసలు ఆ ఊరికి ఆ పేరు ఎలా వచ్చిందని తెలుసుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఈ ఆలయ స్థల పురాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సీతా సమేతంగా ఇక్కడికి విచ్చేసిన శ్రీరామచంద్రుడు నత్తగుళ్ళలు కలిసిన ఇసుకతో శివలింగం ప్రతిష్ఠించడం వల్ల ఈ క్షేత్రానికి, ఈ ఊరికి నత్త రామేశ్వరం అని పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతోంది. దక్షిణముఖంగా ఇక్కడ దర్శనమిచ్చే రామలింగేశ్వరుణ్ణి పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ఇక ఇదే ప్రదేశంలో పశ్చిమాభిముఖంగా శివలింగం కొలువుతీరి కనిపిస్తుంది. దీనిని పరశురాముడు ప్రతిష్ఠించినట్టు స్థల పురాణం చెబుతుంది. అత్యంత పవిత్రమైన ఈ ప్రదేశంలో పరశురాముడు యజ్ఞయాగాలు నిర్వహించారు. మునులు, ఋషులు, దేవతలు ఇలా మొత్తం 7 కోట్ల మంది సమక్షంలో ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ కారణంగానే ఇక్కడ శివలింగాన్ని సప్తకోటీశ్వర లింగంగా మనం పిలుస్తాం. ఇక ఈ ఆలయం ఏడాది పొడవునా నీళ్ళలో మునిగే ఉంటుంది. అందువల్ల ఒక్క వైశాఖ మాసంలో మాత్రం గర్భగుడిలోని నీరు తోడి ఆ మాసమంతా పూజాభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ క్షేత్రం వైభవోపేతంగా వెలుగొందడానికి తూర్పు చాణక్యులు కృషి చేసినట్టు ఆధారాలున్నాయి. నత్త రామేశ్వరుణ్ణి పూజించడం వల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయి. సప్తకోటీశ్వర లింగాన్ని దర్శించుకుంటే సిరి సంపదలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ప్రతి ఏటా ఇక్కడ జరిగే శివరాత్రి ఉత్సవాలు తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తూ ఉంటారు. మళ్ళీ వచ్చే వారం మరొక అద్భుతమైన పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం. ఓం నమః శివాయ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.